అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 20 సంవత్సరాలుగా నరకం అనిపిస్తున్నారు 10 గ్రామాల ప్రజలు. రేగిడి మండలం కొండవలస గ్రామం నుంచి వంగర మండలం బాగంపేట గ్రామం వరకు అయితే మాత్రం చాలా వరకు అయితే మాత్రం రోడ్లు గొంతులతో అయితే మాత్రం చాలా నరకం అనిపిస్తున్నారు. ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాలుగా అయితే ఇదే పద్ధతిలో అయితే ఇబ్బంది పడుతున్నారు. చాలా వరకు అయితే మాత్రం ఈ గ్రామస్తులు అయితే మాత్రం చాలా నాయకులకి చాలా మంది వరకు చెప్పారు, కానీ ఇంతవరకు ఏ నాయకులు అధికారులు పట్టించుకోలేదైతే మాత్రం వాళ్ళు చెప్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఎవరు స్పందించలేదని చెప్పేసి అయితే మాత్రం యూత్ అంతా కలిపి అయితే మాత్రం డ్రోన్ కెమెరాతో అసలు విజువల్స్ తీసుకొని సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. అసలు వాళ్ళ సమస్య ఏంటి, అసలు ఎందుకు ఈ హల్చల్ చేయించారని చెప్పేసి మనతో పాటు యువకులు ఉన్నారు. ఆ యువకులతో మనం మాట్లాడదు. బ్రదర్, చెప్పండి, అసలు మీరు ఎందుకు ఈరోజు ఈ డ్రోన్ కెమెరా తీసి సోషల్ మీడియా పెట్టవలసిన పరిస్థితి వచ్చింది? గత 20 సంవత్సరాల క్రితం మా ఊరికి రోడ్డు అనేది వేయడం జరిగింది సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోడ్డు అనేది ఇప్పటి వరకు వేయలేదు. రోడ్డు కూడా పూర్తిగా పాడైపోయింది. మెయిన్ ఇక్కడ ఉన్నటువంటి క్వారీ, ఈ హెవీ వెహికల్ తిరగడం వల్ల మెయిన్ రోడ్డు పాడైపోయింది. ఈ రోడ్డు పాడైపోయిన తర్వాత మేము 4-5 సార్లు మా ఫండ్ చుట్టుపక్కల గ్రామాలతో ఫండ్ రైజ్ చేసి మేము గుంతలు పోర్చడం జరిగింది. దీనికి కొంతమంది ఆర్థిక సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, చేశారు. వాళ్ళతో మేము వేయడం కూడా జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్లు అన్నీ మారాయి. నాయకులు వచ్చి చూడటం, గుంతలు ఓకే, ఈ గుంతలు ఉన్నాయి, పోడ్చాలని శంకుస్థాపన చేసేసి ఏదో అలసలు చేసేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. సుమారు ఇక్కడ నుంచి కొండవల్లి జంక్షన్ నుంచి మా ఊరికి 7 కిలోమీటర్లు. ఈ 7 కిలోమీటర్లు సరౌండ్లో 8 గ్రామాలు ఉన్నాయి. 8 గ్రామాల్లో ఉన్న ప్రజలు తీవ్రంగా ఎలా ఇబ్బంది పడుతున్నారంటే, కనీసం ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినా సరే అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. అలాగే రీసెంట్గా ఒక 6 నెలల క్రితం మా ఊరు బస్సు వచ్చేది. విద్యార్థులు ప్రతిరోజు వెళ్ళి చదువుకోవడానికి ఇక్కడ రాజంలో చదువుకునేవాళ్ళు. సుమారు మేము చదువుకునే రోజుల్లో ఒక 100 మంది అదే బస్సుకు మేము వెళ్ళి చదువుకుని వచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు 6 కూడా ఆ బస్సుకి వెళ్ళి చదువుకునే పరిస్థితులు, ఎందుకంటే బస్సు కూడా పూర్తిగా తీసేశారు. అదే మేము ఒక డిఎంని వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమన్నారు, మీ ఊరికి రోడ్లు బాగోలేదు, మీ ఊరు రోడ్డు వేయించండి, మేము బస్సు పంపిస్తాం, లేదంటే మేమేం చేయలేమని చెప్పి డిఎం గారు కూడా ఉన్నారు. అలాగని పైనుంచి ఎమ్మెల్యే గారి చేత వాళ్ళ చేత వీళ్ళ చేత రికమెండేషన్ చేపించాం. అయినా సరే ఏ స్పందన లేదు. చివరికి మేము ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి డ్రోన్ కెమెరాతో ఈ విజువల్స్ అన్ని మేము షూట్ చేయడం జరిగింది. సో ఈ రకంగా అయినా సరే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ సీఎం వరకు లేదా ఉప ముఖ్యమంత్రి వరకైనా వెళ్ళి వాళ్ళు మాకు సత్వరంగా స్పందిస్తారనే ఉద్దేశంతో మేము ఒక వినూత్న కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మా ఊర్లో ఉన్నటువంటి చాలా వరకు విద్యార్థులు కూడా ఇక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా సరే దూరం వెళ్ళి చదువుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ దగ్గరలో ఉన్న వాటిని వదిలేసుకుంటున్నారు. కారణం రోడ్డు బాగోలేదు. మా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతెందుకండి, మా ఊర్లో ఉన్నటువంటి ఎవరైనా సరే బంధువులు బాగంపేట అనే గ్రామం అనగానే ఒక ఫంక్షన్కి రావాలంటే ఆ ఊరా దేవుడు దండం పెట్టేసి మేము రాలేమో ఏమనుకోకండి అని చెప్పేస్తున్నారు. ఎంత దగ్గర వాళ్ళని ఏదో తప్పక ముఖం చేయి చాటక, కొంతమంది అయితే ఏం వస్తాంలే అని చెప్పుకోలేక ఏదో ఒకటి కారణాలు చెప్తూ మీ ఊరు రోడ్డు బాగోలేదు, మేము ఏం వస్తాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, ఇలా చాలా మేము కూడా సఫర్ అవుతాం. బంధువులను కలుసుకోలేకపోతున్నాం. అవసరానికి దేనికి మా ఊరు రోడ్డు అవ్వకపోవడం అవసరానికి మేము దేనికి కూడా స్పందించలేకపోతున్నాం. ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా ఏదైనా సరే, ఏ కారణం చేత అయినా సరే మేము స్పందించలేకపోతున్నాం. దీనికి తొందరగా మా ఊరు రోడ్డు వేసి సీఎం సార్, ఉప ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు కూడా స్పందించి మా రోడ్డును తొందరగా సత్వరంగా చేస్తారని మరీ కోరుచున్నాం. మీరు చెప్పండి, అసలు ఈరోజు ఎందుకు మీకు ఆ థాట్ వచ్చింది, ఎందుకు సోషల్ మీడియా పెట్టాల్సి వచ్చింది? మేము గత 20 ఏళ్ళుగా అందరూ చెప్పినట్టు మీకు తెలిసిందే, 20 ఏళ్ళుగా మేము రోడ్డు కోసం ఎంత ఇబ్బంది పడుతున్నామో, చాలా ఇబ్బంది పడి చాలామందికి ప్రాధాయపడ్డాం, మా రోడ్డు వేయండి అని. ఎంతోమంది ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎమ్మెల్యేలు మారారు, ఎంపీటీసీ అయితేనేమి, ఎంపీపీలు అందరికీ మేము ఉత్తరాల ద్వారా అయితేనేమి ఒక 10-20 మంది వెళ్ళి ఇలా లెటర్లు అవి ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు మా రోడ్డు వేయాలని ఆలోచన చేయలేదు, రోడ్డు వేయడం గురించి పట్టించుకోలేదు. మేము చివరికి విసిగిపోయి మా ఊరు నుంచే, బాగంపేట నుంచే ఫండ్ రైజ్ చేసి ఒక 4-5 సార్లు అయితే మరమ్మతులు చేయించాము. కానీ అవి తాత్కాలికమే, ఎందుకంటే అవి మా మరమ్మతులు అనేవి తాత్కాలికం వరకు చేయగలం మా ఊరు వాళ్ళను. ఆ తర్వాత వర్షాకాలం వచ్చేసరికి మళ్ళీ రోడ్డు యథావిధిగా పాడైపోయేది. ఇక ఏం చేస్తే ప్రభుత్వాల వరకు మా సమస్యలు రీచ్ అవుతాయి అనే గత కొన్ని రోజులుగా ఆలోచిస్తూ మొన్న అయితే అందరం మెయిల్స్ చేసామండి. మన హలో నారా లోకేష్ అనే ఆ సార్ దీనికి మెయిల్ చేసాం. అది మెయిల్స్ రెస్పాండ్ వచ్చాయి, కానీ బట్ మా సమస్య అయితే స్పందించినట్లు లేదు. అందుకే ఇంకా ఏం చేస్తే పైకి వెళ్తుంది ఈ సమస్య అనేది ఆలోచించి అందరం కలిసి తీసుకున్న నిర్ణయం అండి ఇది. నేను అగ్రి డ్రోన్ అనేది తీసుకున్నాను. ఆ డ్రోన్ ద్వారా బాగంపేట టు కొండవలస జంక్షన్ వరకు గల రోడ్డు బాగు చేయాలి
అనే బ్యానర్ పెట్టి వినూత్నంగా ఎవరు చేయని విధంగా నిరసన తెలియజేస్తే ఏమైనా ప్రభుత్వాల వరకు రీచ్ అవుతాయేమో అనే ఆలోచన మాకు కలిగింది. అందువలన ఈ విధంగా ప్రయత్నించాము. మా సమస్య అయితే చాలా పెద్దదండి. మేము కఠినంగా 15 సంవత్సరాల నుంచి అయితే ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం. బస్సు రద్దయింది, అంబులెన్సులు రావట్లేదు, కనీస సౌకర్యాలు మేము పొందలేకపోతున్నాము. అంటే అది కొండపై ప్రాంతాలైనా మా ఊరైనా ఒక విధంగా ఉన్నట్లే మరి. కావున సత్వరమే ప్రభుత్వాలు స్పందించి మా రోడ్డు సమస్యను అయితే తీర్చవలసిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ. ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే గత 20 సంవత్సరాలుగా అయితే మాత్రం రోడ్లు లేకైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్యకాలంలో యువకులంతా ఒకటి అయితే మాత్రం చాలా వరకు వీళ్ళు డబ్బులు అయితే మాత్రం ఎత్తేసుకొని అయితే మాత్రం ఈ గుంటలు అయితే ఎక్కడైతే ఉన్నాయో ఆ గుంటలన్నీ పూడ్చే పరిస్థితి కనబడింది. ఎప్పుడైతే ఈ వర్షాలతో ఇబ్బంది అవుతుందో ఆ వర్షాకాలం అయితే మాత్రం నరకం గోతులతో అయితే మాత్రం ఇబ్బంది పడుతున్నామని చెప్పి యువకులు చెప్పారు. అందుకు గాను ఈ రోజు అయితే మాత్రం యువకులంతా డ్రోన్ కెమెరాతో విజువల్స్ తీసుకొని సోషల్ మీడియాలో పెట్టి హల్చల్ చేయించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందేమో అని చెప్పేసి అయితే యువకులందరూ కోరుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అయితే మాత్రం ఎక్కడ గుంతలు లేని రోడ్లు సంక్రాంతిలో పోర్చాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే ఇచ్చే ఆదేశాలు జారీ చేసినప్పటికి కూడాను మా రోడ్డు వైపు ఇంతవరకు పట్టించుకోలేదైతే మాత్రం యువకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా రోడ్డును వేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. చాలా వరకు అయితే మాత్రం ఎమర్జెన్సీ ఏదైనా ఇక అవసరం అయితే మాత్రం అంబులెన్స్లో రావాలన్నా వెళ్ళాలని అయితే మాత్రం ఇటు వచ్చే పరిస్థితి అంబులెన్స్ కనపట్టలేదు. అలాగే రోడ్డు బాగాలేకైతే మాత్రం మాకున్న బస్సును కూడా ఆఫ్ చేసేది ఆర్టీసీ డిపో వాళ్ళు ఆఫ్ చేశారని చెప్పేసి అయితే మాత్రం యువకులంతా కోరుతున్నారు. ఇప్పటికైనా స్పందించి మా రోడ్ని సత్వరమే ఈ 7 కిలోమీటర్ల రోడ్ని అయితే మాత్రం బాగు చేయాలని మాత్రం కోరుకుంటున్నారు యువకులు. సురేష్, RTV, రాజా నియోజకవర్గం నుంచి, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.